అష్టాదశ శక్తి పీఠాలలో రెండవది కంచిలోని కామాక్షిదేవి ఆలయం. కంపానదీ తీరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు శక్తి స్వరూపిణి, భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే అమ్మగా ఆమె ఇక్కడ వెలసిల్లారు. ఇక ఈ సందర్భంగా కంచి కామాక్షి ఆలయ విశేషాలను, మనకు ఇప్పటి వరకు తెలియని ఆలయ రహస్యాలను తెలుసుకుందాం. దానికోసం ఈ చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాల్లోకి వెళితే, కంచి కామాక్షి అమ్మవారు ఇక్కడ భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే అమ్మగా వెలసిల్లారు. ఇక్కడే శ్రీ మహావిష్ణువుతో పాటు దేవతలంతా తమ తమ నెలవులను ఏర్పరచుకున్న పుణ్య పావన క్షేత్రం ఈ శక్తిపీఠం. శ్రీ కామాక్షి దేవిని కామాక్షి తాయి అని, కామాక్షి అమ్మన్ అని పిలుస్తారు. పూర్వం ఇక్కడ ఉండే బంగారు కామాక్షి దేవి ఇప్పుడు తంజావూరులో కొలువుదీరి ఉన్నారు. కాంచీపురంలో భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన కంచి కామకోటి పీఠం ఉంది. శ్రీ కామాక్షిదేవి ఆలయం ప్రక్కనే కంచి కామకోటి పీఠం ఉంది. శ్రీ కామాక్షిదేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి శక్తి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, అక్షి అంటే కన్ను. కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి మరియు సరస్వతీ దేవిని కన్నులుగా కలది అని అర్థం. ఇక సోమస్కంద రూపంగా శివ, ఉమా, మధ్యలో స్కందుడు కొలువుదీరి ఉన్నారిక్కడ. ఇక చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచి క్షేత్రాన్ని కాంచీపురం, కాంజీవరం అని కూడా పిలుస్తారు. చెన్నై నుంచి తాంబరం మీదుగా కంచి చేరవచ్చు. దేవాలయాల కేంద్రంగా, విశిష్ట విద్యా కేంద్రంగా గల కాంచీపురంలో సతీదేవి కంకాళం పడినట్లు చరిత్రకారుల నమ్మకం. ఇక అదే విధంగా ఇక్కడి దేవాలయంలో ఉండే బంగారు బల్లి, వెండి బల్లి రూపాలు తాగితే సర్వ పాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకోసం సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తూ ఉంటారు. ఇక ఇక్కడ కామాక్షి అమ్మవారు విగ్రహం యోగ ముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెళ్లి విరుస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెరుకుగడ మరియు తామర పుష్పాన్ని మరియు చిలుకను, పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది. ఇక కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు ఏవీ లేవు. కామాక్షి విలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మథునిలో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండడం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు. ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. ఇక భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్లవద్దని అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న శ్రీ ఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది. ఇక ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి ప్రాతకాల నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి కామాక్షిదేవి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకుని వెళతారు. ఆ తర్వాత కామాక్షిదేవికి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపృష్ఠ భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు ఇక్కడ. ఇక గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. ఇక శ్రీ కామాక్షిదేవి దివ్యమంగళ రూపం నయన మనోహరంగా ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో వారాహి అమ్మవారు, అరూప లక్ష్మి, రూపలక్ష్మి, వినాయకుడు, కల్వనూర్ను దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ దేవాలయ ప్రాంగణంలో కుంభస్థలంపై అందంగా అలంకరించబడిన ఏనుగులను కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్న కోనేరు చాలా విశాలంగా ఉంటుంది. ఈ ఆలయ శిల్ప సంపద చాలా రమణీయంగా ఉంటుంది.